వాళ్ళు చెప్పిందల్లా గొర్రెల్లా తల ఊపవాకండి. ఈ మాత్రం డిస్కౌంట్ మనకు నార్మల్ సేల్ లో ఉండదా? దీనికోసం బీబీడీ వరకు వెయిట్ చేయాలా? ఇది ఒక రకంగా స్కామే. వాళ్ళ పెంపుడు కుక్క మాత్రం నేను కాదు. బట్ మిగిలిన ప్రతి ఒక్క ప్రైస్ దేన్ని వీళ్ళు విడిచిపెట్టేశారు. నాశనం, సర్వనాశం, బురదలో పోసిన పన్నీర్ అవుతుంది. మీ అమ్మ నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు మీరు వృధా చేస్తున్నట్టే. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ ఈ రోజు స్టార్ట్ కాబోతుంది. అమెజాన్ లో అయితే ప్రైమ్ మెంబర్స్ కి ఈ రోజు నుండే, ఫ్లిప్కార్ట్ లో అయితే బ్లాక్ మెంబర్స్ కి అండ్ ప్లస్ మెంబర్స్ కి ఈ రోజు నుండే సేల్ స్టార్ట్ అవుతుంది. సో ఈ సేల్ లో మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. నేను ఆల్మోస్ట్ గా 7,000 నుండి ₹1,00,000 రేంజ్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఏమున్నాయో మీతో షేర్ చేసుకోబోతున్నాను. బట్ మీరు నోటీస్ చేస్తే ఈసారి మనకు ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్ లో భారీ డిస్కౌంట్స్ లేవు భయ్యా. వీళ్ళు చేసింది ఏంటి అంటే ఇది ఒక రకంగా స్కామే. వీళ్ళు చేసిన పని ఏంటి అంటే ఏదో ఒక 5 to 6 మొబైల్స్ తీసుకొచ్చి వాటిని ఎక్కువ భారీ డిస్కౌంట్లో పెట్టేసి, చూడండి మేము డిస్కౌంట్లో స్మార్ట్ ఫోన్ ఇస్తామని చెప్తున్నారు, కానీ ప్రతి ప్రైస్ రేంజ్ని వీళ్ళు విడిచిపెట్టారు. అది కూడా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే అండర్ 10K, 9K, అదేవిధంగా 15,000, 20,000, 25,000, 30,000 ఈ ప్రైస్ రేంజ్ని విడిచిపెట్టేశారు. వీళ్ళు చేసింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫ్లిప్కార్ట్లో iPhone 16, 16 Pro, S24, నథింగ్ ఫోన్ 3, Pixel 9, అదేవిధంగా 9 Pro ఈ మొబైల్స్ మీద చూపించి సేల్ చేస్తున్నారు భయ్య. బట్ మిగిలిన ప్రతి ఒక్క ప్రైస్ దేన్ని వీళ్ళు విడిచిపెట్టేశారు. వాటి మీద ఉన్న డిస్కౌంట్ ఎంత తెలుసా? ₹1,000 అండ్ ₹2,000. ఈ మాత్రం డిస్కౌంట్ మనకు నార్మల్ సేల్ లో ఉండదా? దీనికోసం బీబీడీ వరకు వెయిట్ చేయాలా? మీరే చెప్పండి, ఇది ఎంతవరకు న్యాయం? కొన్ని మొబైల్స్ చూపించి అన్ని మొబైల్స్ ని అమ్మడం ఎంతవరకు న్యాయం భయ్యా? అయినా మీరు తీసుకోవాలి అనుకుంటే నాకు నచ్చిన ఓకే ఈ మొబైల్ తీసుకోవచ్చు, ఈ డీల్ బాగుంది అని నేను పిక్ చేసిన స్మార్ట్ ఫోన్స్ కొన్ని ఉన్నాయి. వాటిని ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే 7,000 నుండి ₹1,00,000 రేంజ్ లో కొన్ని స్మార్ట్ ఫోన్స్ పిక్ చేశాను. అవి మాత్రమే నేను మీకు రికమెండ్ చేశాను, అన్ని మొబైల్స్ రికమెండ్ చేయను. అండ్ మీరు యూట్యూబ్ లో చూస్తే వేరే యూట్యూబర్స్ మోటో స్మార్ట్ ఫోన్స్, బెస్ట్ మోటో స్మార్ట్ ఫోన్స్, బెస్ట్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ అని వీడియో చేస్తున్నారు. అది కేవలం పెయిడ్ ప్రమోషన్ మాత్రమే. అవి చూసి మీరు ఆ స్మార్ట్ ఫోన్ తీసుకుంటే మాత్రం నాశనం, సర్వనాశం, బురదలో పోసిన పన్నీర్ అవుతుంది. మీ అమ్మ నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు మీరు వృధా చేస్తున్నట్టే. సో వాళ్ళని గుడ్డిగా ఫాలో మాత్రం చేయమాకండి. వాళ్ళు చెప్పిందల్లా గొర్రెల్లా తల ఊపవాకండి. చెప్పింది ఒకటే. సో చూసుకుంటే ప్రజెంట్ నాకు నచ్చిన డీల్స్ ఏంటి అంటే, నేను ఏ ఒక్క స్మార్ట్ ఫోన్ బ్రాండ్కి దాసోహం కాదు, వాళ్ళ పెంపుడు కుక్కని కాదు భయ్యా. నాకు నచ్చిన స్మార్ట్ ఫోన్స్ మాత్రమే చెప్తున్నాను. ఏదో మోటో స్మార్ట్ ఫోను, ఐక్యూ స్మార్ట్ ఫోను, శాంసంగ్ స్మార్ట్ ఫోన్ అని వాళ్ళ పెంపుడు కుక్క మాత్రం నేను కాదు. వాళ్ళు చెప్పమన్నట్టు నేను చెప్పలేను. నాకు నచ్చిన స్మార్ట్ ఫోన్స్ మాత్రం డిస్కస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్లో బ్యాంక్ ఆఫర్ వచ్చేసి మనకు ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది. వీటిపై మనకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా అమెజాన్లో చూసుకుంటే మాత్రం మనకు ఎస్బీఐ కార్డ్ పైన మనకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా అమెజాన్లో అయితే ఎస్బీఐ, ఫ్లిప్కార్ట్లో అయితే ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఈ కార్డ్స్ మీ దగ్గర ఉంటే మీకు డిస్కౌంట్ వస్తుంది. అంటే నేను చెప్పిన ప్రైస్ ట్యాగ్లో మీరు ఆ యొక్క స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా కొన్ని ఫోన్స్ మీద మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. అది కూడా మెన్షన్ చేశారు. దాని వల్లనే మనకు ప్రైస్ ఇంత తగ్గిందనమాట. అది మీకు ముందు చెప్తున్నా. ఏంటి భయ్యా నువ్వు కార్డ్ పెట్టిన తర్వాత ఈ ప్రైస్కి వస్తుంది అంటే మాత్రం రాదు. కొన్నిసార్లు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అప్లికేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఫోన్స్ విషయానికి వస్తే మనము హై రేంజ్ నుండి లో రేంజ్కి వద్దాము. బికాస్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ప్రజెంట్ చేస్తుంది అదే. కొన్ని మొబైల్స్, అది కూడా హై రేంజ్లో ఉన్న మొబైల్స్ని భారీ డిస్కౌంట్లు పడిపోట్టేసి వాటిని మాత్రమే అమ్ముతున్నారు. బడ్జెట్ మొబైల్స్ని గాలికి వదిలేశారు. నేను కూడా ఇక వారిని ఫాలో అవుతున్నా, తప్పదుగా అదే మీకు ముందు చెప్తున్నా. ఆ తర్వాత బడ్జెట్ మొబైల్స్ విషయానికి వద్దాము. ఫస్ట్ చూసుకుంటే మాత్రం మనకు గూగుల్ పిక్సెల్ 9 Pro XL ఇది వచ్చేసి మనకు 84 ఆఫర్ చేస్తున్నారు. ఎస్, ఈ ఫోన్ని మీరు తీసుకోవచ్చు. ఈ ఫోన్ మనకు లాస్ట్ ఇయర్ వచ్చిన గూగుల్ యొక్క ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్. అండ్ ఇది లాంచ్ అయిన ప్రైస్ ఆల్మోస్ట్గా 1,25,000. ఇప్పుడు వచ్చేసి మనకు 85,000కి వస్తుంది. అండ్ ఇక్కడ మీరు మెన్షన్ చేశారా అంటే మాత్రం ఏమీ లేదు భయ్య, జస్ట్ మనకు ఒక స్టార్ పెట్టేశారు. అది మరి ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫరా, ఇంక్లూడింగ్ ఎక్స్చేంజ్ ఆఫరా ఏది కూడా మెన్షన్ చేయలేదు. ఇక వాళ్ళు చెప్పిన ప్రైస్ ట్యాగ్ ఏంటి అంటే 84,999 చూసుకోండి. దీన్ని మీరు తప్పకుండా తీసుకోవచ్చు. మీకు తెలిసే ఉంటుంది గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే స్టాక్ వాయిస్, కెమెరా, డిజైన్ చాలా బాగుంటుంది. దాంతో పాటుగా మనకు AI ఫీచర్స్, వాటిని కూడా మీరు తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇందాక చెప్పాను కదా, iPhone 16 Pro 69,999 ఇక్కడ వచ్చేసి మనకు ఇంక్లూడింగ్ ₹5,000 ఆఫ్ ఆన్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ అది కూడా మెన్షన్ చేశారు. అప్పుడే మనకు 69,999కి ఈ స్మార్ట్ ఫోన్ మీకు వచ్చేస్తుంది. అండ్ ఈ డీల్లో ఈ ఫోన్ని మీరు తీసుకోవచ్చు భయ్యా. బట్ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఎంతసేపు ఈ యొక్క సేమ్ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ ఉంటుంది? 10 minutes ఉంటుందా, 5 minutes ఉంటుందా, లేకపోతే హాఫ్ అన్ అవర్ ఉంటుందా? అది నాకు ప్రజెంట్ క్వశ్చన్. ఎందుకంటే 23rd తర్వాత లేకపోతే 23rd ఈవినింగ్ టైంలో చూడండి ఈ ఫోన్ ప్రైస్ ట్యాగ్ ఆటోమేటిక్గా పెరుగుతూ కనిపిస్తుంది మీకు.
అది జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక రకంగా ఫ్లిప్కార్ట్ చేసిన స్కామ్ భయ్య. ఇక దాంతోపాటు మనకు iPhone 16 Pro Max 89,999 ఇక్కడ కూడా ఇంక్లూడింగ్ 5,000 రూపీస్ ఆఫ్ అనమాట. ఇది చూసుకుంటే మాత్రం మనకు 89,999 ఇది కూడా చాలా మంచి ప్రైస్ ట్యాగ్. 1,50,000 స్మార్ట్ ఫోన్ మనకు 90,000కి ఆఫర్ చేస్తున్నారు. దీన్ని కూడా మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే ఎప్పుడు ఐఫోన్ తీసుకుందాం అనుకున్నా కూడా సర్టిఫైడ్ స్టోర్లో మీరు వెళ్ళి డైరెక్ట్గా తీసుకుంటేనే బెస్ట్ భయ్య. ఇలా ఆన్లైన్లో తీసుకుంటే మాత్రం దాదాపుగా నాకైతే కొంచెం స్కామ్ అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. బికాస్ ఒక మంచి జెన్యున్గా ఉండే డివైస్ వస్తుందా అని మాత్రం డౌటే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. తీసుకోవాలంటే మాత్రం ఈ సేల్లో మీరు ఈ యొక్క ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్స్ని మీరు బై చేసుకోవచ్చు. దాంతో పాటుగా మనకు అమెజాన్లో చూసుకుంటే మాత్రం బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ద ఇయర్ సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra 71,999 చాలా మంచి ఆఫర్. అండ్ ఇది వచ్చేసి సామ్సంగ్ యొక్క ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్. దీన్ని మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. దీనికి మించిన స్మార్ట్ ఫోన్ లేదు ఫ్రమ్ సామ్సంగ్ అనమాట. ఇక దాంతోపాటు మనకు ఐఫోన్ నుంచి iPhone 16 51,999 ఇక్కడ వీళ్ళు ఇంకొకటి మెన్షన్ చేసింది ఏంటి అంటే నో క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ రిక్వైర్డ్. అంటే ఆఫర్లోనే మనకు ఈ యొక్క ప్రైస్ ట్యాగ్కి ఆఫర్ చేస్తారు. కానీ మరి దీంట్లో ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా లేదా అది మాత్రం మెన్షన్ చేయలేదు. చూసుకోండి మరి 51,999 వితౌట్ ఎనీ కార్డ్ ఆఫర్ అంటే మాత్రం క్రేజీ డీల్. మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. ఇది దొరికేది మనకు ఫ్లిప్కార్ట్లో. ఇక దాంతోపాటు మనకు iPhone 15 ఇది మనకు దొరికేది అమెజాన్లో. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 43,749 ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్ మెన్షన్ చేశారు. సో చూసుకుంటే మాత్రం మనకు 40,000 బిలో చూసుకుంటే iPhone 15 బాగుంటుంది, మీరు తీసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ టైంలో ఈ ఫోన్ యొక్క బ్యాటరీ బ్యాకప్, డిస్ప్లే, కెమెరాస్ 45,000 రూపీస్కి మాత్రం జస్టిఫై చేస్తాయి. మీరు తీసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఒక్క 5,000 రూపీస్ మీరు ఎక్స్ట్రా పే చేయగలిగితే ఏముంది మనకు iPhone 16 ఉంది కాబట్టి దాంతో వెళ్ళిపోవడం బెస్ట్ భయ్య. ఎలాగో మీరు పే చేస్తున్నారు 45,000 రూపీస్, ఒక్క 5,000 రూపీస్ అరేంజ్ చేసుకొని iPhone 16 తీసుకుంటే బర్త్ అనిపిస్తుంది. ఈజీగా మీరు ఒక 5 ఇయర్స్ లాగేయచ్చు ఈ యొక్క స్మార్ట్ ఫోన్తోని. ఇక దాంతోపాటు మనకు రియల్మీ నుంచి రియల్మీ GT7 Pro 5G స్మార్ట్ ఫోన్ 42,999 ఈ ఫోన్ని నేను మాత్రం రికమెండ్ చేస్తావయ్యా. బికాస్ 42,999కి ఈ ఫోన్ మీకు ఆఫర్ చేసింది లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్, అదేవిధంగా 3x పెరిస్కోప్ సెన్సార్, స్ట్రాంగ్ IP రేటింగ్, డిస్ప్లే బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, ఫాస్ట్ ఛార్జింగ్ బాగుంది. తప్పకుండా మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే మరీ అంత ఫ్లాగ్షిప్ రేంజ్లో లేదు, కానీ డీసెంట్ కెమెరాస్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేసింది. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం 42,999కి వీళ్ళు ఆఫర్ చేసింది 8 ఎలీట్. అంటే స్పెసిఫిక్గా చెప్పేది గేమింగ్ కోసం, వీడియో ఎడిటింగ్ కోసం, హెవీ పర్ఫార్మెన్స్ కోసం మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ తప్పకుండా మీరు బై చేసుకోవచ్చు. గేమర్స్ అయితే మాత్రం బ్లైండ్గా ఈ స్మార్ట్ ఫోన్తో వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక దాంతోపాటు గూగుల్ పిక్సెల్ 9a ఈ స్మార్ట్ ఫోన్ అయితే మాత్రం 39,999. ఎందుకు ఈ ఫోన్ ప్రైస్ ట్యాగ్ తగ్గలేదు అంటే మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది భయ్య. అది ఏంటి అంటే వీళ్ళు చేసింది ఏంటంటే ఈ ఫోన్ లాంచ్ అయింది మనకు ఒక 5 to 6 months మాత్రమే అవుతుంది. బట్ పిక్సెల్ 9 లాంచ్ అయింది ఆల్మోస్ట్గా ఒక 1 year అవుతుంది. సో వీళ్ళు చేసిన పని ఏంటి అంటే పాత మొబైల్ ప్రైస్ ట్యాగ్ని డ్రాప్ చేశారు. రీసెంట్గా వచ్చిన స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ట్యాగ్ని ఎక్కువ డ్రాప్ చేయలేదు. లేకపోతే ఈ ఫోన్ కూడా మీకు ఆల్మోస్ట్గా 35,000 రూపీస్లోనే కనిపించాలి. కానీ అలా చేయకుండా వాళ్ళు చేసిన స్ట్రాటజీ ఏంటి అంటే పాత స్మార్ట్ ఫోన్ ఏతుందో మనకు పిక్సెల్ 9 దాని ప్రైస్ ట్యాగ్ని భారీగా తగ్గించి 35,000 రూపీస్లో అమ్ముతున్నారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా లేకపోతే పిక్సెల్ 9a తీసుకోవాలా అంటే మాత్రం ఒకటే ఆన్సర్ ఉంది భయ్య. అది ఏంటి అంటే మీకు పిక్సెల్ 9a యొక్క డిజైన్ నచ్చితే, అంటే బ్యాక్ సైడ్లో ఉన్న డిజైన్ నచ్చితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్ సైడ్లో ఉన్న డిజైన్ మీకు నచ్చితే ఈ స్మార్ట్ ఫోన్ మీరు తీసుకోండి. లేదు నాకు పిక్సెల్ 9 యొక్క డిజైన్ నచ్చింది అనుకుంటే, ఇక్కడ ఉన్నది పిక్సెల్ 9 యొక్క డిజైన్ నచ్చింది అనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్తో మీరు వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ జస్ట్ డిజైన్ మాత్రమే. డిజైన్తో పాటుగా ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే పిక్సెల్ 9 కన్నా కూడా పిక్సెల్ 9aలో మనకు బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది బికాస్ ఆఫ్ లార్జ్ బ్యాటరీ. ఇది మీకు గుర్తుపెట్టుకోండి. అంటే మీకు పెద్ద బ్యాటరీ కావాలి అనుకుంటే డిజైన్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయ్యి మీరు పిక్సెల్ 9 తీసుకోండి. లేదు నాకు బెస్ట్ డిజైన్ కావాలి అనుకుంటే పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ మీకోసం పర్ఫెక్ట్ ఆప్షన్ చూసుకోండి. ఇక దాంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ S24 స్నాప్డ్రాగన్ ఎడిషన్, అండ్ ఇది ఇంక్లూడింగ్ ఆఫరా, బ్యాంక్ ఆఫరా, ఎక్స్చేంజ్ ఆఫరా ఏది కూడా మెన్షన్ చేయలేదు. అండ్ ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు భయ్య. బికాజ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఎగ్జోనస్ కాదు, స్నాప్డ్రాగన్ చిప్సెట్ అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 పవర్ఫుల్ చిప్సెట్ బాగుంటుంది. గేమింగ్ కోసం, వీడియో ఎడిటింగ్ కోసం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మంచి ఆప్షనే. అండ్ డే టు డే వర్క్ మాత్రం చిటికలో మీకు అయిపోతుంది. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ని మీరు ఈ చిప్సెట్ తోని ఎక్కువ రోజులు మీరు లాగేయచ్చు. ఈజీగా ఒక 3 to 4 years ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఈజీగా స్మూత్గా రన్ అవుతుంది. అండ్ ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు భయ్య, బాగుంటుంది. అండ్ దీంట్లో మనకు అడిషనల్గా
గెలాక్సీ AI ఫీచర్స్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. ఇక దాంతోపాటు మొట్టో నుంచి మనకు మొట్టో రేజర్ 60 39,999 ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకు రికమెండ్ చేశాను అంటే మాత్రం ఇది వచ్చేసి ఫ్లిప్ స్మార్ట్ ఫోన్, అది కూడా 40,000 రేంజ్లో మంచి డీల్. అండ్ ఇది రీసెంట్గా వచ్చిన స్మార్ట్ ఫోన్ భయ్యా, తప్పకుండా మీరు దీన్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ పిక్సెల్ 9 చెప్పాను కదా 34,000 ఈ ఒక స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఏ విధంగా వస్తుంది అనేది కూడా మనకు కంప్లీట్గా మెన్షన్ చేశారు. అంటే డీల్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 37,999, బ్యాంక్ ఆఫర్ వచ్చేసి మనకు 2,000 రూపీస్, ఎక్స్చేంజ్ ఆఫర్ వచ్చేసి మనకు అడిషనల్గా 1,000 రూపీస్ ఇక్కడ మనకు బోనస్ ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ అప్లికేబుల్ చేస్తే 34,999 ఒక స్మార్ట్ ఫోన్ మీకు వచ్చేసింది. ఫర్ సపోజ్ మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ అప్లికేబుల్ చేయకపోతే, అంటే మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయకపోతే మాత్రం 1,000 రూపీస్ ఎక్స్ట్రా మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే 35,999 ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు వచ్చేసింది. బట్ సపోజ్ మీ దగ్గర బ్యాంక్ ఆఫర్ కూడా లేదు, బ్యాంక్ కార్డ్ కూడా లేదు అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ 37,999. ఎస్, ఆ ప్రైస్ ట్యాగ్లో మొబైల్ తీసుకోవచ్చు. బట్ పిక్సెల్ 9 దీనికన్నా బెటర్ ఆప్షన్. బ్యాటరీ బ్యాకప్ దృష్టిలో పెట్టుకుని చెప్పాలంటే మాత్రం, కానీ ఈ యొక్క డిజైన్ నాకు కావాలి, ఈ కలర్స్ నాకు కావాలి అనుకుంటే మాత్రం మీరు ఆబ్వియస్గా పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవాలి. ఇక దాంతోపాటు అన్బీటబుల్ ఆఫర్ ఆన్ ఫోన్ 3, నథింగ్ ఫోన్ 3 అంట. ఇది వచ్చేసి 34,999కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే మాత్రం దీంట్లో ఉన్న స్కామ్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందుకోసమే ఈ లిస్ట్లో పెట్టడం జరిగింది. అంతేకాని ఈ ఫోన్ రికమెండ్ చేయడం కోసం మాత్రం కాదు భయ్యా. అండ్ రికమెండ్ చేసినా కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అవి ఏంటో చెప్తా చూడండి. ఇది వచ్చేసి మనకు దొరికే ప్రైస్ ట్యాగ్ 34,999, కానీ యాక్చువల్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి 79,999. కానీ ఈ ఫోన్ మీకు ఫర్ సపోజ్ మీ దగ్గర నథింగ్ ఫోన్ 1 లేకపోతే నథింగ్ ఫోన్ 2 ఉంటే అప్పుడు ఈ ఫోన్ మీకు 44,999కి వచ్చేస్తుంది. అంటే 45,000 రూపీస్లో వచ్చేస్తుంది. అది ఏ విధంగా అంటే మీ దగ్గర ఉన్న నథింగ్ ఫోన్ 1 లేదా నథింగ్ ఫోన్ 2 యొక్క IMEI నెంబర్ మీరు జస్ట్ ఎంటర్ చేస్తేనే మీకు డిస్కౌంట్ వచ్చేస్తుంది. డిస్కౌంట్లో ఈ ఫోన్ మీకు దొరికేది 44,999. లేదా ఆ యొక్క పాత స్మార్ట్ ఫోన్ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా జస్ట్ నథింగ్ ఫోన్ 1 లేదా నథింగ్ ఫోన్ 2 మాత్రమే. అవి మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ కండిషన్లో ఈ ఫోన్ మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ 34,999. అవి ఏవి కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు భయ్య ఎక్కడ కూడా. వీళ్ళు చెప్పింది ఏంటి అంటే జస్ట్ ప్రైస్కి లాస్ట్లో ఒక స్టార్ పెట్టేశారు. అదే మనం అర్థం చేసుకోవాలి ఏమేమి అప్లికేబుల్ అవుతున్నాయో. ఏంటో భయ్యా వీళ్ళు, ఇది పెద్ద స్కామ్ ఇది సేల్లో. దీన్ని మాత్రం బై చేయమాకండి. ఫర్ సపోజ్ మీ దగ్గర నథింగ్ ఫోన్ 1 నథింగ్ ఫోన్ 2 ఉంటే ఆ కండిషన్లో మీరు తీసుకోవచ్చు, ఫోన్ బాగానే ఉంటుంది. అండ్ ఈ ప్రైస్ ట్యాగ్లో దీని పర్ఫార్మెన్స్ కెమెరాస్ అన్ని జస్టిఫై చేస్తాయి. కానీ మనకు థిక్నెస్ ఎక్కువ ఉంది అండ్ వెయిట్ కూడా ఎక్కువ ఉంది భయ్యా. అది మీరు భరించగలిగితే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఆప్షనే. ఇక దాంతోపాటు మనకు OnePlus 13R 35,999 ఈ ఫోన్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే బిలో 40,000 రేంజ్లో మనకు, అంటే 30 నుంచి మనకు 40,000 రేంజ్లో మంచి OnePlus స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ప్రజెంట్ టైంలో ఒక్క ఫోన్ మీకు కూడా లేదు భయ్యా. దానికోసమే ఈ ఫోన్ రికమెండ్ చేస్తున్నా. OnePlus ఫ్యాన్స్ ఈ ఫోన్ మీకోసమే భయ్యా, మీరు తప్పకుండా ఈ ఫోన్ని తీసుకోవచ్చు. దీంట్లో డిజైన్, డిస్ప్లే, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ ఆక్సిజన్ OS వెరీ స్మూత్. మీరు తప్పకుండా ఈ ఫోన్ని ట్రై చేసుకోవచ్చు. అది కూడా స్పెసిఫిక్గా OnePlus ఫ్యాన్స్ మీకోసమే ఇది. ఇక దాంతోపాటు Oppo Reno 14 5G స్మార్ట్ ఫోన్ 34,999. ఈ ఫోన్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే డిజైన్, UI అంటే OS, దాంతోపాటు కెమెరాస్ బాగున్నాయి భయ్యా. OS వచ్చేసి మనకు స్మూత్గా ఉంటుంది అండ్ కెమెరాస్ యాక్చువల్గా బాగున్నాయి, ఫొటోస్ బాగా వస్తున్నాయి. మీరు తప్పకుండా దీన్ని తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా Oppo ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసుకోండి. లేదా నేను ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ ఫోన్ యొక్క డిజైన్ బాగుంది భయ్యా, అంటే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. దాంతోపాటు మనకు Samsung Galaxy S24 ఫ్యాన్ ఎడిషన్ 29,999. ఈ సేల్లోనే కాదు, ఇంత ముందుకు వచ్చిన సేల్లో కూడా మనకు ఈ ఫోన్ దొరికే ప్రైస్ ట్యాగ్ ఇదే 29,999. ఎస్, ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ని మీరు తీసుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటి అంటే 35,000 రూపీస్లో మనకు వస్తుంది కదా గూగుల్ పిక్సెల్ 9, దాంతో మీరు వెళ్ళిపోండి. లేదు అనుకుంటే 39,999కి వస్తుంది కదా S24, అది బెటర్ ఆప్షన్ దీనికన్నా. లేదు నా దగ్గర బడ్జెట్ ఇంతే ఉంది అనుకుంటే మాత్రం ఎస్, ఈ ఫోన్ మీకు బెటర్ ఆప్షన్ తీసుకోవచ్చు. అండ్ బ్యాటరీ బ్యాకప్ కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది ఈ ఫోన్లో, భరించండి తప్పదు. ఇక ప్రైస్ ట్యాగ్ పే చేస్తాం కాబట్టి భరించాల్సిందే. ఇక దాంతోపాటు Xiaomi 14CV 26,499కి ఈ ఫోన్ మీకు దొరుకుతుంది. అండ్ ఈ ఫోన్ ఈ ప్రైస్ ట్యాగ్లో జస్టిఫై చేస్తుంది భయ్యా. పర్ఫార్మెన్స్, డిజైన్ అండ్ కెమెరాస్ ఈ ఫోన్లో చాలా బాగున్నాయి. అండ్ ఇది స్పెసిఫిక్గా Xiaomi ఫ్యాన్స్ కోసం, అంటే Xiaomi యొక్క హైపర్ OS కావాలి, కెమెరాస్ కావాలి, UI కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ ఇది దొరికేది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కాదు. SBI బ్యాంక్ ఆఫర్ పెట్టండి, ఈ ఫోన్ని 26,000లో పట్టేయండి భయ్యా. అండ్ ఇంతకుముందు నేను చెప్పాను కదా పెద్దగా భారీ డిస్కౌంట్స్ అని ఏమీ లేవు, చాలా ఫోన్స్ని ఇగ్నోర్ చేశారు అని. అవి ఏంటి అంటే Oppo Reno 14 ఇంతకుముందు చెప్పాను కదా, దానిపైన ఎంత ఉంది భయ్యా డిస్కౌంట్, ఎంత ఇస్తున్నారు మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. దాంతోపాటు మనకు iQOO Neo 10 ఎంతకు వస్తుంది 29,999. అది కూడా 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్. ఆ యొక్క ర్యామ్ స్టోరేజ్ మాత్రం మనకు అడ్వాంటేజ్, కానీ
భారీగా ప్రైస్ డ్రాప్ ఉందా లేదనమాట. దాంతోపాటు మనకు పోకో F7 ఎంత ఉంది భయ్య ప్రైస్ డ్రాప్ 1000 రూపీసా, ఏం చేసుకోవాలి అది. ఇక దాంతోపాటు మనకు వివో T4 అల్ట్రా ఎంత ఉంది ప్రైస్ డ్రాప్, భారీగా వీళ్ళు ప్రైస్ డ్రాప్ ఏమీ చేయలేదు, మహా అంటే 2 నుంచి 3,000 మాత్రం మనకు ప్రైస్ డ్రాప్ కనిపిస్తుంది. అంత ప్రైస్ ట్యాగ్ మనకు నార్మల్గా ఉండే సేల్లో కూడా కనిపిస్తుంది భయ్యా. దానికోసం బీబీడీ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా? అందుకోసం నేను ఈ సేల్లో మీరు నోటీస్ చేస్తే ఈ లిస్ట్లో ఐక్యూ అండ్ వివో స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ రికమెండ్ చేయలేదు, బికాస్ వాటిపైన మనకు ఎక్కువ భారీ డిస్కౌంట్ లేదు. అయినప్పటికీ కొన్ని మొబైల్స్ రికమెండ్ చేశాను బికాస్ ఆ ప్రైస్ ట్యాగ్లో ఆ ఫోన్స్ వర్త్ కాబట్టి అంతే. ఇక దాంతోపాటు రియల్మీ GT70 ఎంత తగ్గింది ప్రైస్ ట్యాగ్, మీరే చూడండి నవ్వుకుంటారు భయ్యా. బీబీడీ సేల్లో ఇంతనా ప్రైస్ డ్రాప్ అయ్యేది, ఇంత తక్కువనా ఏంటో వీళ్ళు. దాంతోపాటు రియల్మీ P3 అల్ట్రా ఎంతకు వస్తుంది సేల్లో, ఇది మీకు యాక్చువల్గా రావాల్సింది బిలో 20,000 రేంజ్లో, కానీ అయినప్పటికీ బీబీడీ నడుస్తున్నప్పటికీ ఈ ఫోన్ మనకు అబౌ 20లోనే కనిపిస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం? ఇది జస్ట్ ఈ సేల్లో నడుస్తున్న ఒక స్కామ్ అనమాట, గేమ్ అనమాట ఇది. దాంతోపాటు OnePlus Nord 5 ఎంత తగ్గింది, 28,000 రూపీసా. అట్లీస్ట్ ఈ ఫోన్ మీకు 26-27,000 రావాలి, కానీ అంత రావడం లేదు. అదే ప్రైస్ మహా అంటే 1000 రూపీస్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు భయ్యా. ఇక దాంతోపాటు మనకు వివో V60 దీని గేమ్ వేరే ఉంది, ప్రైస్ డ్రాపే లేదనమాట ఈ ఫోన్ పైన, అందుకోసం ఈ ఫోన్ నేను రికమెండ్ చేయడం లేదు. ఇక దాంతోపాటు OnePlus 13S ఎంతకు వస్తుంది, 47,000, 3,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చేది, అది కూడా బీబీడీ సేల్లో. దీపావళి అండ్ దసరాకి వచ్చే ఇయర్లీ వన్స్ వచ్చే భారీ సేల్లో ఇలా డిస్కౌంట్ ఇస్తుంది 3,000 అండ్ 2,000 రూపీసా. ఈ ఫోన్ మీకు మామూలుగా ఒక 45,000 రూపీస్ వచ్చినా కూడా బెస్ట్ డీల్గా ఉండేది, కానీ 47,000 రూపీసా ఏంటో. ఇక దాంతోపాటు వివో X200 FE, ఎస్ ఈ ఫోన్ చాలా మంచి స్మార్ట్ ఫోన్, రీసెంట్ స్మార్ట్ ఫోనే, అయినా కొంచెం భారీగా డిస్కౌంట్ ఇస్తే ఏమయ్యేది, ఆల్మోస్ట్గా మనకు దొరికే ప్రైస్ ట్యాగ్ 50,000 రూపీస్. అవసరమా? ప్రైస్ డ్రాప్ ఏమీ లేదు, ఎగ్జాక్ట్గా మనకు లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్లోనే ఈ ఫోన్ అమ్ముతున్నారు భయ్య. చూసుకోండి ఇలా ఉన్నాయి డిస్కౌంట్స్ కాబట్టి నేను రికమెండ్ చేయడం లేదు. ఓకే ఈ ఫోన్ బాగుంది అనుకున్న ఫోన్స్ మాత్రమే రికమెండ్ చేస్తున్నా. ఇక దాంతోపాటు నథింగ్ ఫోన్ 3A Pro 24,999, ఎస్ ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ బర్త్ భయ్య. అండ్ మనకు ఫోన్లో UI చాలా బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, దాంతోపాటు మనకు దీని యొక్క డిజైన్ యూనిక్ డిజైన్ తప్పకుండా మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ 24,999 ఈ యొక్క ఫోన్కి బర్త్ ప్రైస్ ట్యాగ్, ఇది మనకు లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 28,000 రూపీస్. ఈ సేల్లో మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ 24,999 చూసుకోండి. అండ్ ఇది మనకు దొరికేది ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కాదు. ఇక దాంతోపాటు మనకు మోటో ఎడ్జ్ 60 Pro 24,999, అంటే ఇది ఎవరి కోసం అంటే స్పెసిఫిక్గా మోటో ఫ్యాన్స్ కోసం. మీకు మోటో ఫోనే కావాలి, వేరే ఫోన్ నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఈ సేల్లో మోటో ఎడ్జ్ 60 Proని బై చేసుకోవచ్చు 24,999 ప్రైస్ ట్యాగ్లో. అదేవిధంగా ఐక్యూ నియో 10R 5G స్మార్ట్ ఫోన్, దీనిపైన కొంచెం డిస్కౌంట్ బాగానే ఉంది. ఇది వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్, నైస్ ఆప్షన్. అండ్ దొరికే ప్రైస్ ట్యాగ్ మనకు 23,999. ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంక్లూడింగ్ కూపన్ ఆఫర్ కూడా అంట, చూసుకోండి. అండ్ ఇది దొరికేది మనకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కాదు భయ్య. దాంతోపాటు మనకు OnePlus నుండి OnePlus Nord CE5 5G స్మార్ట్ ఫోన్ 21,749కి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకు ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్ అప్లికబుల్ చేసి మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ ఇదనమాట. అండ్ ఈ ఫోన్ ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే లార్జ్ బ్యాటరీ, OnePlus యొక్క ఆక్సిజన్ OS స్మూత్గా ఉంది, అండ్ దాంట్లో ఉన్న AI ఫీచర్స్. OnePlus స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే బిలో 25,000 రూపీస్లో దీంతో మీరు వెళ్ళిపోవచ్చు. ఇక దాంతోపాటు నథింగ్ ఫోన్ 3A, ఇది యాక్చువల్గా రావాల్సింది 19,999 ప్రైస్ ట్యాగ్లో, అయినప్పటికీ ఈ ఫోన్ రావడం లేదు. ఏంటో మరి ఏమైంది నథింగ్ ఫోన్ 3ని మొత్తం ఏ విధంగా అమ్మాలి ప్లాన్ చేయడంలోనే వీళ్ళ డే మొత్తం వెళ్ళిపోయిందేమో, అందుకని వీటిపై మనకు ఎక్కువ ప్రైస్ డ్రాప్ కనిపించడం లేదు. నథింగ్ ఫోన్ 3A వచ్చేసి మనకు 20,999 ఆఫర్ చేస్తున్నారు, తీసుకోవచ్చు. ఈ ప్రైస్ ట్యాగ్లో కూడా మనకు మార్జిన్లో వస్తుంది కాబట్టి తీసుకోండి, బట్ యాక్చువల్గా రావాల్సింది 19,999 ప్రైస్ ట్యాగ్లో పోయా. ఇక దాంతోపాటు రియల్మీ P4 Pro 5G స్మార్ట్ ఫోన్, ఇది రీసెంట్గా వచ్చిన రియల్మీ P4 సిరీస్లో కొత్త స్మార్ట్ ఫోన్. అండ్ ఇది దొరికే ప్రైస్ ట్యాగ్ 19,999, ఎస్ ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. బికాస్ 1.5K డిస్ప్లే ఉందా, పెద్ద బ్యాటరీ ఉందా, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ఆఫర్ చేస్తున్నారు, IP రేటింగ్ బాగుంది. అండ్ డిజైన్ మీరు నోటీస్ చేస్తే iPhone 17 Pro లా కనిపిస్తుంది కాబట్టి దానికోసం కూడా మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ బై చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక దాంతో పాటుగా మనకు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ కనిపిస్తుంది. మరి దాన్ని ఎందుకు రికమెండ్ చేయడం లేదు అంటే మాత్రం దానికి పెద్దగా చెప్పుకోదగ్గ ఫీచర్స్ ఏమీ లేవు భయ్య. అందరు ఏమంటున్నారంటే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ చాలా మంచి స్మార్ట్ ఫోన్ కదా, మరి వచ్చిన ఫోన్ కూడా అదే రేంజ్లో ఉంటుందేమో అని చాలామంది దీన్ని బై చేస్తున్నారు. బట్ అలా ఏమీ లేదు, ఆ ఫోన్ ప్లేస్ ఆ ఫోన్దే, దీని ప్లేస్ దీనిదే అనమాట. ఇది మాత్రం దానంత ప్లేస్లో రావడం లేదు, దానంత మంచి ఫీచర్స్
మంచి వాల్యూ ప్రొవైడ్ చేయడం లేదు. ఇది ఏదో వచ్చింది అంటే మాత్రం వచ్చింది భయ్య. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ని దీంతో మాత్రం కంపేర్ మాత్రం చేయమాకండి. దీని పొజిషన్ దీనిదే, దాని పొజిషన్ దానిదే. అది మాత్రం చాలా మంచి స్మార్ట్ ఫోన్, ఇది అంత లేదనమాట. ఇక దాంతోపాటు పోకో నుంచి పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్ 19,999 ఇంక్లూడింగ్ మనకు ఆల్ ఆఫర్స్. ఎస్, ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ తీసుకోవచ్చు. మీకు ఇన్ షార్ట్ చెప్పాలి అంటే, ఒక ముక్కలో చెప్పాలంటే, మీకు గేమింగ్ కోసం 20,000 రేంజ్లో గేమింగ్ కోసం అండ్ డిజైన్ కోసం డిస్ప్లే కోసం మంచి ఫోన్ కావాలి అనుకుంటే మీ ఓన్లీ ఆప్షన్ ఇదే భయ్య. డిస్ప్లే చాలా బాగుంది, ఎడ్జ్ టు ఎడ్జ్ మనకు ఆఫర్ చేస్తున్నారా, దాంతోపాటు మనకు పర్ఫార్మెన్స్, అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఈ ఫోన్ మీకు ఇస్తుంది. అండ్ దీంట్లో ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ కూడా లేవు. దీన్ని మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు టెక్నో పోవా 7 Pro 5G స్మార్ట్ ఫోన్ 16,499కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ని కూడా మీరు బై చేసుకోవచ్చు. బికాస్ ప్రొవైడ్ చేస్తుంది డైమెన్సిటీ 7300 అల్టిమేట్. దాంతోపాటు మనకు వైర్లెస్ ఛార్జింగ్ 30 వాట్స్ ఆఫర్ చేస్తున్నారా, ర్యామ్ స్టోరేజ్ బాగుందా, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉందా, అండ్ ఇది వచ్చేసి ఎమ్యులేట్ డిస్ప్లే. చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ నచ్చుతుంది మీకు. అండ్ ఎవరికైతే నథింగ్ ఫోన్లో ఉన్న లైట్స్ నచ్చుతాయో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. బికాస్ దీంట్లో కూడా మనకు బ్యాక్ సైడ్లో లైట్స్ ఉన్నాయి చూసుకోండి. అండ్ దాంతోపాటు మనకు ఓపో K13 5G 14,999 ఇది వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్ కోసం, బ్యాటరీ బ్యాకప్ కోసం అండ్ ఓపో యొక్క UI కోసం ఈ ఫోన్ని మీరు తీసుకొచ్చారు అనమాట. కెమెరా విషయానికి వస్తే కెమెరా అంత లేదు. అండ్ ఇది స్పెసిఫిక్గా చెప్పాలి అంటే కెమెరా స్మార్ట్ ఫోన్ కాదు భయ్య, ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్ అండ్ పర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఫోన్ని బై చేసుకోండి. దాంతోపాటు మనకు రియల్మీ P4 5G స్మార్ట్ ఫోన్ 14,999 ఆల్మోస్ట్ మనకు లాంచ్ అయిన ప్రైస్లోనే ఈ ఫోన్ కనిపిస్తుంది. అయినా కూడా ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే మాత్రం ఫోన్ యొక్క ఫీచర్స్ బాగున్నాయి, బ్యాటరీ బ్యాకప్, డిజైన్, డిస్ప్లే, డీసెంట్ కెమెరాస్, మనకు UI బాగున్నాయి కాబట్టి రికమెండ్ చేస్తున్నా. దాంతోపాటు మనకు CMA Phone 2 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇది వచ్చేసి 14,999కి ఆఫర్ చేస్తున్నారు. 18,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ 15,000 రూపీస్లో వచ్చేస్తుంది. అండ్ CMA ఫోన్ వచ్చేసి మనకు బాగుంటుంది. UI, టెలిఫోటో కెమెరా అండ్ డిజైన్, డిస్ప్లే నచ్చుతాయి మీకు. తప్పకుండా మీరు స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. దాంతోపాటు సామ్సంగ్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ F36 ఫ్లిప్కార్ట్లో అయితే, M36 అమెజాన్లో అయితే, ఇవి రెండు మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ ఎగ్జాక్ట్గా సేమ్ 13,999. ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. బికాజ్ ఇది లాంచ్ అయింది 18,000 రేంజ్లో, ఇప్పుడు వచ్చేసి మీకు దొరికేది 14,000 రేంజ్లో. దీన్ని తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పోకో M7 Plus 5G స్మార్ట్ ఫోన్ 10,999కి ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది రీసెంట్గా వచ్చిన ఫోన్ భయ్య, దీన్ని మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. దేనికోసం అంటే డిజైన్ ఫోన్లో బాగుంది అండ్ మనకు లార్జ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ ట్యాగ్లో మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ఆఫర్ చేస్తున్నారు కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా మొబైల్లో బాగుంటుంది. మీరు తప్పకుండా దీన్ని బై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉన్న హైపర్ వేవ్స్ దానికోసం కూడా ఈ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇన్ఫినిక్స్ నుండి ఇన్ఫినిక్స్ Note 50X 5G స్మార్ట్ ఫోన్ 10,499 ఈ యొక్క ప్రైస్ ట్యాగ్లో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తున్న ఓన్లీ స్మార్ట్ ఫోన్ ఇదే. బికాజ్ దీంట్లో ఉన్నది డైమెన్సిటీ 7300 అండ్ మనకు బ్యాటరీ బ్యాకప్, దాంతోపాటు డిజైన్, మొబైల్ అన్ని బాగున్నాయి. అండ్ కెమెరా విషయానికి వస్తే ఎక్కువ ఎక్స్పెక్ట్ మాత్రం చేయమాకండి, ఒక డీసెంట్ మాత్రమే కెమెరాస్ మీకు ఆఫర్ చేస్తుంది కాబట్టి ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ బాగుంటుంది. దాంతోపాటు మనకు ఐక్యూ నుంచి ఐక్యూ Z10 Lite 5G స్మార్ట్ ఫోన్ ఇది వచ్చేసి మనకు 8,999కి ఆఫర్ చేస్తున్నారు. 9,000కి ఈ ఫోన్ మీకు చాలా మంచి ప్రైస్ ఆఫర్ చేస్తుంది. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే డిజైన్ భయ్య, డిజైన్ వచ్చేసి మాత్రం ఈ ఫోన్ని మీరు చూస్తే ఎవరు చెప్పలేరు ఈ యొక్క ఫోన్ 10,000 ఫోన్ అని. ఎవరు చూసినా చెప్పేది ఈ ఫోన్ అట్లీస్ట్ ఒక 20,000 25,000 అంటారు. అంత మంచి డిజైన్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా 9,000లో ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. మిగతాది మీ ఇష్టం. ఇక దాంతోపాటు పోకో C71 6299 ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తారు. అంటే ఎంట్రీ సెగ్మెంట్లో 6,000 7,000 నాకు ఫోన్ కావాలి అనుకునే వాళ్ళ కోసమే ఈ ఫోన్ బెస్ట్. అండ్ ఇది మనం చూడడానికి iPhone 16 నాకు కనిపిస్తుంది డిజైన్. సో డిజైన్ కోసం కూడా ఈ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. మొత్తానికైతే ఇవన్నీ మొబైల్స్. ఇవి కాకుండా మీకు ఏమైనా మొబైల్ నచ్చితే తీసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. అది మీరు తీసుకోవచ్చా లేదా, వర్తా కదా, తప్పకుండా రికమెండ్ చేస్తాను. సో గుడ్డిగా మాత్రం యూట్యూబర్స్ చెప్పారని మాత్రం ఏ ఫోన్ పడితే ఆ ఫోన్ని బై చేయమాకండి. నేను చెప్పిన ఫోన్స్ మాత్రం నిజం చెప్పాలంటే, నిజం చెప్తున్నా భయ్య, మనసు మీద చేయబెట్టుకొని చెప్తున్నా, నేను చెప్పిన ఫోన్స్ మాత్రమే డిస్కౌంట్లో పడతాయి అన్నమాట భయ్య. నిజం చెప్పాలంటే ఇవి కాకుండా ఏ ఫోన్ తీసుకున్నా కూడా ఆ యొక్క ప్రైస్ ట్యాగ్కి జస్టిఫై చేయడం లేదు. అది కూడా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ యొక్క గ్రేట్ సేల్లో, BBD సేల్లో కానీ, గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్లో కానీ నాట్ వర్తి ఎట్ ఆల్ ఎట్ దట్ ప్రైస్ ట్యాగ్. నేను చెప్పేది అదే. వీటిపైనే కొంచెం అటు ఇటుగా మనకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తాను కాబట్టి రికమెండ్ చేస్తున్నా. లేదంటే ఇవి కూడా నేను రికమెండ్ చేయకపోయేది, వీడియో చేయకపోయేది. మిగతాది మీ ఇష్టం, మీ డబ్బులు మీ ఇష్టం. నేను చెప్పేది మాత్రం చెప్పేశాను. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.